చేనేత వస్త్రాలకు బ్రాండ్ అంబాసిడర్గా ఉంటానన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేనేతల సమస్యలు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఆల్ ఇండియా వ్యూవర్స్ సంఘం నేతలు తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ కాకినాడ కలెక్టరేట్ దగ్గర ఆత్మగౌరవ దీక్షను ప్రారంభించాయి. చేనేత సహకార సంఘాలకు కూటమి ప్రభుత్వం తక్షణమే 203 కోట్ల బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆప్కో ద్వారా సహకార సంఘాలు తయారు చేసిన వస్త్రాలు కొనుగోలు చేయాలన్నారు. చేనేతల సమస్యలను పట్టించుకొని హ్యాండ్లూమ్స్ కమిషనర్ రేఖారాణిని బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కూటమి ప్రభుత్వానికి వన్ సైడెడ్గా ఏకపక్షంగా మద్దతు తెలియజేసిన ఏకైక బీసీ సామాజిక వర్గం చేనేత సామాజిక వర్గం. అలాంటి చేనేత సామాజిక వర్గం గత 2.5 సంవత్సరాలుగా మాకు కొన్ని సమస్యలు ఉన్నాయి. అవన్నీ కూడా ఆర్థికపరమైన సమస్యలు కాదు, తీర్చండి మహాప్రభు అని చెప్పి మేము వినతి పత్రాల ద్వారా, విజ్ఞప్తుల ద్వారా, చర్చల ద్వారా, ప్రజాప్రతినిధుల ద్వారా, అధికారుల ద్వారా వేడుకుంటున్నా కానీ స్పందించట్లేదు. ఇక ఎంత మాత్రమో కూడా ఇది చేనేత కార్మికులకి చాలా నష్టం చేకూర్చేది, ఆత్మహత్యల దిశగా వాళ్ళు వెళ్తారేమో అన్న భయంతో మేము ఈరోజు చేనేత సహకార సంఘాల జేఏసీ అలాగే ఆల్ ఇండియా వ్యూవర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మా యొక్క ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవాలి, మా సమస్యలు సాధించుకోవాలని చెప్పి శాంతియుతంగా ఈరోజు రిలే నిరాహార దీక్షలు మేము ప్రారంభం చేశాం. ఈ యొక్క మా చేనేత సమస్యల కోసం చేనేత మంత్రి గారైన సవితా గారికి, ముఖ్యమంత్రి గారికి, లోకేష్ గారికి కూడా చాలా వినతిపత్రాలు ఇచ్చామండి. ఎవరు కూడా స్పందించట్లేదు. దీనికి ముఖ్య కారణం అక్కడ ఉన్న కమిషనర్ రేఖారాణి గారు అయితే మాత్రం మాకు చేనేత సమస్యల గురించి అసలు పట్టించుకోవట్లేదు. ఇక్కడ ఎవరిలో లోపం ఉందో మాకు తెలియట్లేదు. ఎవరితో చెప్పుకోవడం తెలియక మా ప్రభుత్వమే, మా కుటుంబ ప్రభుత్వం మీద మేము ఈరోజు వ్యతిరేకంగా దీక్ష చేయడానికి మేము వచ్చాం. అది కూడా శాంతియుతంగా చేసుకుంటున్నాం. ఈ శాంతియుతంగా చేసుకున్న దాన్ని వాళ్ళు వేరే దానికి మార్గాల్లోని దీన్ని ఆపడానికి ప్రయత్నిస్తుంది. కాబట్టి మేము అలాగే నిజంగా ఆపడానికి ప్రయత్నిస్తే మాత్రం తర్వాత దానికి పర్యవసానం ఇంకా గట్టిగా ఉంటుంది.